దుర్గాకి కడుపు నొప్పి రోజు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను అనమాట. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్, ఓకేనా? మీ అభిమానంతో ఒక 7,000 వరకు అయితే వచ్చినాం, కానీ ఈ మధ్య వీడియోలు అనేది సరిగ్గా రావటం లేదు కదా. ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియో చూస్తా అంటే మన ఛానల్ విజిట్ చేయండి, బాగుంటాయి వీడియోలు, బాగుంటాయి. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలానే మన వీడియోస్ కూడా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని కూడా యాక్టివేషన్ చేసుకోండి. అలా చేస్తేనే నేను పెట్టే వీడియోస్ అనేది మీ వరకు వస్తాయన్నమాట. ఆల్ ఆన్ ఆప్షన్ని నోటిఫికేషన్లో ఆన్ చేస్తే ఆల్ ఆన్ ఆప్షన్ వస్తుంది, దాన్ని ఓకే చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీ వరకు వస్తుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లాస్ట్లో ఎందుకు, ఫస్ట్లో ఎందుకు కదా, రెండే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇంకా ఏమనుకోవాలా, చేస్తా వెళ్తే తెలుస్తుంది అనమాట ఏమి అనేది. ప్రస్తుతానికైతే అవన్నీ ఎత్తుకొని కిందికి పోవాలన్నమాట, కిచెన్లోకి. అది కిందికి వెళ్ళే దారి ఇక్కడ కనపడుతుంది చూడండి, ఇదిగోండి ఇది. వెళ్దామా? కింద దుర్గా పనిచేస్తుంది. ఇక్కడైతే ముందు ఆకలి బీగం వేద్దాం. కిందికి వెళ్తే కానీ తెలియదు అనమాట ఏం చేయాలా అని. వెళ్దాం రండి. ఆ చెప్పులు జారిపోతాయి, ఉండవు. మా యొక్క కోయటలకు చేస్తుంది అనమాట అన్నం కూర. ఈరోజే కాదు, రోజు చేస్తుంది. మటను బెండకాయల కూర, ఇవన్నీ వెజిటేబుల్. మటను బెండకాయలు కూడా వేస్తారులేండి. ఇదిగోండి, ఇది మాకు ఇందులో నుంచి మిగిలిపోయిన ఇంతంత పెద్ద పెద్ద ఎంకలు వేసి ఇందులో పులుసు పెట్టింది అనమాట. ఇదిగోండి, పెద్ద ఎంకలు కానీ తీ గంటితో ఒక ఎంక పైకి చూస్తారు ఎంత పెద్దగా ఉందో చూడండి. అట్లని బీఫ్ అనుకున్నారు, కాదు పొట్టేల కూరేను. మేము తిన్నాం బీఫ్ అయ్యి. పెద్ద ఎంకలు చూడండి, ఎంతంత ఎంకలు ఉన్నాయో. ఈ పట్టుకొక్క మా అక్కకు చేయి నొప్పి వచ్చిందంటే పాపం. అలా అనమాట. ఇది మా కోసం చేసింది. నేనైతే ఇందులోకి ఇప్పుడు సంగటి అయితే చేస్తా. నేను సంగటి చేసి ఆ కూరలోకి అయితే సంగటి చేసి, దుర్గా ఉంది కదా, దుర్గా మటన్ తిందనమాట. ఆ అమ్మాయికి అయితే గుడ్లు వేసి కొన్ని ఉల్లగడ్డలు వేసి పులుసు అయితే పెడతాము అనుకుంటున్నా. అదే ఈరోజు మన వీడియో. ముందైతే సంగటికి బియ్యం అయితే పెట్టేద్దాం. కడుపులో ఏం బుద్ధి లేదు కదా. కూర తీసేసి ఎవరు ఇవి దుర్గా కూర కోసము, దుర్గాకు చేసేదానికన్నమాట. గుడ్లు ఉల్లగడ్డ కూరకైతే రెడీ చేసుకుంటున్నా. అన్నీ అన్నము సంగటి పక్క, గుడ్లు పక్క, కూర పక్క. ఈ పెను ఎందుకు ఇలా అయిపోయిందికా? పానీపూరికి పూరీలు కాల్చి ఆ రోజు అలా అయిపోయింది అనమాట అంతా. రోజు కొంచెం కడుగుతా అంటే పోతుంది అనమాట. ఆవాలు వేసినాను. మా ఎక్కైతే వాళ్ళకి అన్నం తీస్తుంది అనమాట.
అంతే. అని పనుకొని ఉంటారేమో వాళ్ళు, ఏం తెలుసు. ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, ఆవాలు. అప్పుడు మనం ఇంటికాడినప్పుడు చేసుకునే వాళ్ళం కనుక కోడిగుడ్డు ఉల్లగడ్డలు వేసి పులుసు. ఇప్పుడన్నా కానీ నిమ్మకాయ కారం దంచాలి కావాలి వాళ్ళు ఉంటుంది వేడి వేడి అన్నంలోకి. కరివేపాకు కూడా వేసేసుకుంటున్నా. ఎర్రగడ్డ బాగా ఏగించుండి మా యొక్క మక్రోనికి రెడీ చేస్తుందన్నమాట. ఇటు సైడు ఇందులోకి ఉల్లగడ్డలు కోసి పెట్టుకునేవి, నీళ్ళు పెట్టేసి కొన్ని నీళ్ళు, ఉప్పు కొంచెం నూనె. మక్రోని నూనె వేసుకుంటే కన్నా కరుచుకోకుండా తుక్కోకుండా ఉంటుంది కదా, అందుకే. ఈరోజు చాలా వంటలు అవుతున్నాయి మన ఇంట్లో కదా. మటన్ కూర, గుడ్డు కూర, సంగటి, మకరోనియా చాలా ఉన్నాయన్నమాట. ఇవి కొంచెం బాగా వేపుకుందాం. కొంచెం ఉల్లగడ్డలు కూడా చూడండి, ఉల్లగడ్డలు కూడా బాగా వేగినాయి. ఇందులోకి టమాటాలు అయితే వేసుకుందాం. టమాటాలు ఇది కూడా బాగా వేసుకోవాలి. ఇప్పుడే కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకుంటున్నా. ఇవి కూరలేక మసాలాలు, దాల్చిన చెక్క పొడి కొంచెము, అది జీలకర్ర పొడి, మిరియాల పొడి, బిర్యానీ ఆకు, ఇది లవంగాలు, పసుపు, యాలక్కాయల పొడి, మిరప్పొడి, ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి. ఇవి మసాలాలు అనమాట. దాంట్లోకి కూరలోకి వచ్చేసి ఇప్పుడైతే అల్లం తెల్లగడ్డ కూడా వేసుకున్నాం కదా, బాగా వేగుతుందనమాట. ఇవంతా వేగే లోపల మసాలాలు కూడా వేగాలి కాబట్టి తీసి పెట్టుకున్న మసాలాలు కూడా వేసేసుకుంటున్నా. కొన్ని నీళ్ళు చాలు 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 చాలు. బాగా వేగినాక కూరకు తగ్గట్టు నీళ్ళు, ఇందులో ఇంకా ఉప్పే వేయాలి. నేను ఇప్పుడు ఉప్పు వేయాలి. ఉప్పు వేసేదే మర్చిపోయినా చూడు కూరలో. రుచికి తగ్గ ఉప్పు. కూర ఉడికే లోపల సంగటి కూడా ఉడికిపోయింది. దీంట్లో కూడా పిండి వేసేసి గిలకేసుకుంటే, నేను కొంచెం పిండి ఎక్కువ వేస్తాను అనమాట. సంగటి గిలకేసుకుంటే సంగటి పని కూడా అయిపోతుంది. సంగటి అయితే గిలకేసుకున్నాండి. చిన్ని ఇంకా దమ్కి పెట్టాలి. సంగటి వచ్చేసి ఎవరో తెలీదా? లేదు, కింద లేదు. అవునా, తెలియదు. అయితే పడుకోండి, కడుపుని వస్తుంది అంటాను నేను. అందుకే నేను కూడా ఏం పిలిచలా. కూర అయితే మా దుర్గాకి కడుపు నొప్పి రోజు. మక్రోని చిన్నవి అయ్యా, మా బాబాకి, మా కఫీల్కి అనమాట ఈ మక్రోని. మా యొక్క కఫీల్కి కాదు, నా కఫీల్కి కనుక అందరికీ వంట చేస్తుంది. అందరికీ పలకాల్సిందే లేండి. మేము తగ్గున ముగ్గురం ఉంటాం కదా, ఎవరు ఏ పని చెప్పినా అందరము చేయాల్సిందే. ఎవరి కఫీలు ఎవరు లేరు. గుడ్లు చేసుకుందాం ఫస్ట్. అంటే ఏం చేయలేదు, కూర ఉడుకుతుంది కాబట్టి గుడ్లు ఉడకబెట్టేసుకున్నాం కదా. గుడ్లు ఉడకబెట్టేసినట్టు ఇవి వచ్చేసి ఇంకా అందులో వేసేద్దాం. నెక్స్ట్ ఈరోజు లేకంటే వచ్చిండు పాపం, వీడియో పట్టుకున్నాడు. మక్రోని ఉడకలా గుడ్లకి ఘాట్లు పెట్టుకుంటే అది పులుసు ఇందులోకి బాగా ఎక్కుతుంది కదా, తినడానికి కూడా బాగా అనిపిస్తుంది. చాకుతో కొంచెం
అయిపోయింది కూర. లాస్ట్లో ఇంకా కొత్తిమీర అటాక్ ఇచ్చా సరిపోతుంది. లాస్ట్ అనమాట. కొంచెం నిమ్మకాయ కొత్తిమీర తరుగు వచ్చేసి వేసేసుకున్నా. కొంచెం ఒక అర్ధ నిమ్మకాయ, ఇదిగోండి ఒక అర్ధ నిమ్మకాయ కొంచెం కొత్తిమీర, ఇవి రెండు కలిపి వేసేసుకుంటే కూర అనేది రెడీ అయిపోయింది అనమాట. మన కూర చూసారు కదా. మన వీడియో అయితే ఇంతే. మన వీడియో నచ్చితే వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ సౌండ్ వస్తుంది కాబట్టి ఇలా వచ్చారనమాట. ఓకే అండి, చూసారు కదా ఉల్లగడ్డలు కోడిగుడ్డు పులుసు నా స్టైల్లో. నేనైతే ఇలా చేస్తా. బై.